ఎవరి అటెన్షన్ కోసమో, ఎవరి ఇంపార్టెన్స్ కోసమో ఎదురు చూస్తూ ఉంటే నిన్ను నువ్వే లాస్ అయిపోతావు. నీకేదైనా మంచి పని చేశానని అనిపిస్తే నిన్ను నువ్వే అప్రిషియేట్ చేసుకో. హ్యాపీగా ఉన్నావని అనిపిస్తే ఆ హ్యాపీనెస్‌ని నీతో నువ్వే షేర్ చేసుకో. బాధ అనిపిస్తుందంటే ఆ బాధ నీతో నువ్వే షేర్ చేసుకొని నిన్ను నువ్వే ఓదార్చుకో. అంతేకాని పక్కన వాళ్ళకి అదంతా చెప్పి, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని, లేకపోతే వాళ్ళ సింపతిని ఎక్స్‌పెక్ట్ చేసి ఇదంతా చెయ్యొద్దు. మనుషులు కదా మారిపోతారు. ఇప్పుడు నీ మీద సింపతి చూపిస్తారు బానే ఉంటుంది. తర్వాత నవ్వుకుంటారు. లేదంటే నిన్ను ఎగతాళి చేస్తారు. ఏదైనా కావచ్చు మనుషులు కదా! అంతే మారిపోతారు. కానీ నువ్వైతే నిన్ను నువ్వే అర్థం చేసుకుంటావు. నిన్ను నువ్వే అప్రిషియేట్ చేసుకుంటావు. నీతో నువ్వే ఉంటావు. బావుంటుంది చాలా. ఒకసారి ట్రై చేసి చూడు. పక్కన వాళ్ళకి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మానేసేయి. ప్రశాంతంగా నీతో నువ్వే హ్యాపీగా ఉండు. ఎంత బావుంటుందో కదా!